నమస్కారం, వెల్కమ్ టు మన న్యూస్. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ నుండి ఆందోళనకర వార్త. ఐజ జూనియర్ కాలేజీలో చదువుతున్న బాలిక విద్యార్థినిలు ప్రతిరోజు రవాణా ఇబ్బందులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలేజీ సమయానికి సరైన ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో చీకటి పడే వేళల్లోనూ బస్సుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రత్యేకంగా గ్రామాల నుండి వచ్చే బాలికలు రోడ్లపై ఎక్కువసేపు నిలబడుతూ భద్రతా ఆందోళన మధ్య ప్రయాణం చేయాల్సి వస్తోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో విద్యా వ్యవస్థకు అవసరమైన మౌలిక వసతులు, ముఖ్యంగా రవాణా సదుపాయాల లోపం తీవ్రంగా కనిపిస్తుందని వారు అంటున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో విద్యార్థుల ఆర్టీసీ బస్సుల సమస్య ప్రతి నెల 2-3 ప్రాంతాల్లో తలెత్తుండడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న వారి ఇబ్బందులు ప్రజాప్రతినిధులకు పట్టడం లేదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ డిఎం అధికారులతో మాట్లాడి కాలేజీ సమయానికి ప్రతి బస్సు తప్పనిసరిగా ఆగేలా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. విద్య కోసం పోరాడుతున్న విద్యార్థినులు భద్రతపై ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. శాంతినగర్ పర్దిపురం. మేము ప్రభుత్వ జూనియర్ కాలేజ్ దగ్గర ఉన్నాము. ఇంతవరకు అయింది, మాకు బస్సులు ఆపడం లేదు. టైం 7 అవుతుంది, ఇక్కడే ఉన్నాం కాలేజ్ దగ్గరే. మాకు ఎన్ని బస్సులు పోయినాయి అంటే దగ్గర 5 బస్సులు పోయినాయి. ఒక్క బస్సు ఆపకుండా పోయింది. మేము ఇప్పుడు ఇక్కడే ఉంటే మా ఇంట్లో వాళ్ళు ఏమంటారు, అట్లే మేము ఇక్కడ ఉండడం వల్ల మేము ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి, ఎప్పుడు చదువుకోవాలి, మా సిచ్యువేషన్ ఏంది, మేము ఎన్నిసార్లు జడ్జ్ చేసినా ఎవరు మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని మేము అడుగుతున్నాం. బస్సు లేదు, ఏం లేదు, ఎవరు ఆపడం లేదు.